పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని అయ్యా విడుదల పొంది తిని. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని అయ్యా విడుదల పొంది తిని. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులారా అందరం కూడా మోకరించుదాం. లెట్స్ ఆల్ నీల్ డౌన్. మన జీవితం పరిశుద్ధంగా ఉండటకే, పరిశుద్ధంగా జీవించటకే ఇవ్వబడినది. కానీ పొరపాటు జరగటం వలన దేవుని కొరకు జీవించవలసిన మనము పాపంలో పడిపోయి, ఘోరమైన పాపంలో పడిపోయి, పరిశుద్ధ ధనమును కోల్పోయి, దేవుని కోల్పోయి, అన్ని విధానంలో బాధకు గురి అయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నిమిషం ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకనగా పరిశుద్ధం లేకుండా మన దేవుని దర్శించలేదు. కానీ పరిశుద్ధంగా ఉండాలంటే కుదరటలేదు. పరిశుద్ధంగా ఉండటకు ఏమేమి చెయ్యాలో దాన్ని కూర్చి వివరించుటకు ఈ ఆరాధన వేళలో మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. షట్ ద డోర్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా మోకరించి యేసు ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని అయ్యా విడుదల పొంది తిని. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని అయ్యా విడుదల పొంది తిని. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా మోకాల్లో ఉండి దేవుని చూడండి. మగదలేన్ మరియా అనే ఒక కుమారతి బైబిల్ గ్రంథంలో మనకు మంచి సహోదరిగా దేవుడు చూపిస్తున్నాడు. ఆమె జీవితం పాప జీవితం. ఆమె ఒక వ్యభిచారి అని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఒకనాడు యేసు ప్రభు ఒక ఇంటిలో ఉంటున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు ఒక స్త్రీ పరిగెత్తి వచ్చి యేసుక్రీస్తు పాదముని పట్టుకొని నన్ను క్షమించుమునని మాటలో కాదు క్రియల్లో అడుగుతుంది. ఇప్పుడు వరకు ఆమెకి సుఖం ఇచ్చిన, చోట ఇచ్చిన, ప్రేమని పేరిటిన ఆమెను వాడుకొనిన ప్రజలందరూ కూడా ఆయనకు విరోధంగా, ఆమెకు విరోధంగా మారిపోయాడో ఏమో.
ప్రేమ కలిగిన మాటను మాట్లాడి, తేనైన మాటను మాట్లాడి, ఆమెలో ఉన్న అందమును ఆరోగ్యమును స్వీకరించుకున్న తర్వాత, ఉపయోగించుకున్న తర్వాత ఆమెను త్రోసివేశారో ఏమో. లేదంటే ఈ జీవితం ఎందుకు వద్దు, ఈ జీవితం గలీచి, పరిశుద్ధగా దేవుని కొరకు జీవించాలని ఆమె మనసులో నిర్ణయం తీసుకున్నదో ఏమో. లేదంటే పరిశుద్ధంగా జీవించిన ఏదో ఒక స్త్రీ ఈమె జీవితంలో తాకిందో ఏమో. భర్త, పిల్లలు అని పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కుటుంబంని చూసి నాకు ఇట్లాంటి కుటుంబం లేదే అని ఆమె బాధపడిందో ఏమో. ఈనాడు ఈ జీవితంని వదిలి నూతన జీవితం పొందుకోవాలని ఆశతో యేసయ్య ఎక్కడ ఉంది అని వెదకి ఆయన ఉన్న ఆ గదిలో ప్రవేశిస్తుంది. పురుషులు చాలామంది అక్కడ ఉండినా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టేసి యేసు పాదం దగ్గర వచ్చి కూర్చున్నది. యేసు పాదంని తాకింది, కన్నీటితో ఆయన పాదమును కడిగింది. తన చేతిలో తీసుకుని వచ్చిన పరిమళ తైలమును పోసి తన వెంట్రుకలతో యేసుక్రీస్తుని పాదంని తుడిచి కన్నీటితో ఆమె అడిగిన ఒక కార్యం మాటలో కాదు, కానీ తన క్రియలో ఆమె చూపించి అడిగిన కార్యం, నన్ను పరిశుద్ధపరచము దేవా. The sinful woman, when he washed the feet of Jesus, her actions showed what she expected from Jesus is forgiveness from him, deliverance from the sinful life. She expected holiness from Jesus. Hallelujah. ఈ రోజు ఈ ఆరాధనలో పరిశుద్ధంగా నేను ఉండాలని తపనతో, ఆశతో ఉన్నవాడు భక్తితో దేవుని ఆరాధించుకోండి. యేసుని పాదముని పట్టుకొని నన్ను దీవించుమయ్యా అని అడగండి. ఎందుకనగా పరిశుద్ధం దేవుడే ఇవ్వాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు పాడిన పాట, దేవుని స్తుతించిన స్తుతి ఏమనగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హోలీ 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 ఇస్ ద లార్డ్. అవర్ గాడ్ ఇస్ హోలీ. ఆల్ దోస్ హూ వాంట్ లివ్ అ హోలీ లైఫ్, యూ కెనాట్ బై or you cannot find this holiness anywhere except from Jesus Christ, who is holy, who is alone holy, worthy to be praised. కనుక అందరం కూడా మోకరించి, ఆనాడు ఆ పాపి స్త్రీ నాకు విడుదల కావాలని యేసుక్రీస్తుని పాదంని పట్టుకొని ఎలా ప్రార్థన చేసిందో, ఈరోజు ఈ ఆరాధన వేళలో మనను మనం సమర్పించుకొని పాపం మన్నిపు అడుగుదాం. దైవజనులారా, పాపంలో ఎంతమంది ఎన్ని రోజులు ఉండినా వారు సంతోషంగా ఉండలేదు. పరిశుద్ధం ప్రతి నిమిషం మనకు సంతోషం ఇస్తుంది. ఎందుకనగా ఒకడు పరిశుద్ధముని తనలో పొంది ఉన్నాడంటే దేవుని పొంది ఉన్నాడు అని అర్థం. దేవుని పొంది ఉన్నాడంటే సకలము పొంది ఉన్నాడంటే అర్థం. వారికి కొరత ఏముంటుంది? దోస్ హు ఆర్ లివింగ్ ఇన్ సిన్ఫుల్ లైఫ్, every second they will be persecuted or they will be lacking in something, that is joy and peace. At the same time, those who are living holy life, those who are holy, every second they can enjoy the presence of God, enjoy the peace and joy, because they possess God. God is nothing but He is holy. Those who are holy, possessing God. Those who possess God, they possess all that belong to Jesus. Hallelujah. Hallelujah. దయచేసి అందరూ మోకరించి ఈ పాటని పాడి స్తుతించుకుందాం. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది
యేసయ్యా 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 ఎదురు గాలి వీచగా విరోధులు నవ్వుచుండ నన్ను కాచు కాపరి అయ్యా నన్ను మేపు మేపరి ఎదురు గాలి వీచగా విరోధులు నవ్వుచుండ నన్ను కాచు కాపరి అయ్యా నన్ను మేపు మేపరి యేసయ్యా 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 పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని ఉన్నది ఉండితిని అయ్యా విడుదల ఉండితిని హల్లెలూయా హల్లెలూయా the best way to change our life is to surrender ourselves to Jesus. మన జీవితం మార్చబడాలంటే మనం చేయవలసిన మొదటి కార్యం మన జీవితంను యేసుకు ఇవ్వటం. ఈరోజు దేవుని వాక్కుని మనం వింటాం. పరిశుద్ధంగా ఉండటకు కొన్ని కార్యాలు మనం చేయవలసినది ఉన్నది. దానిలో మొదటి కార్యం ప్రైజ్ ది లార్డ్, the 10 ways I told yesterday that I will teach you today how we can be holy. ఒక మనిషి ఎలా పరిశుద్ధంగా ఉండగలుగుతాడు, దానికి మొదటి మెట్టు, the first point, we have to hate the sin. ఒక అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకోలేదు, ఒక్కరిని వదిలి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి, ప్రేమించాలి. A woman cannot at a time marry two men. Either should hate one and select one. అందుకే యెహోషువ పాత నిబంధనలో పలుకుతున్నాడు, మీరు మీ పితరులు చెప్పిన దేవతలు మీరు ఆరాధించవచ్చు, లేదంటే ఈ దేశంలో ఉన్న దేవతలను ఆరాధించవచ్చు, కానీ నేను నా కుటుంబమును దేవుని మాత్రమే సేవిస్తా. నేను నా కుటుంబమును నిన్నే సేవింతుం, నీ కోసమే జీవింతుం, నీ కోసమే పరుగెత్తుం. నేను నా కుటుంబము యేసుప్రభుని మాత్రమే ప్రేమిస్తాం, యేసుప్రభుని మాత్రమే సేవిస్తాం, యేసుప్రభు కొరకు పరిగెత్తి పని చేస్తాం. హల్లెలూయా. The first point God expecting from us, if you want to live a holy life, the first thing, you must hate evil and you must love God. You must hate evil. That's the first step. ఎవరు కూడా రెండు యజమానుడికి పని చేయలేదు. A servant cannot serve two masters. Either he hate one and loves another. So the best way, you choose one and follow. ఈరోజు మన జీవితంలో మనం ఎందుకు పరిశుద్ధంగా లేదంటే వెరీ క్లియర్. నా దేవుడు కావాలంటాను, ఆయనను కావాలంటాను. ఎవరిని? సైతాను. ఒకనాడు విచారణ గురు చూస్తున్నాడు,
మన దేవాలయంలో మిక్కేల్ దూత స్వరూపం ఉంటుంది కదా. మిక్కేల్ దూత పెద్ద ఈటితో కింద ఉన్న లూసిఫర్ని చంపేసినట్లుగా ఆ స్వరూపం ఉంటుంది. You would have seen the statue of Saint Michael, who pierces or who kills the Lucifer under his feet by the sword, by the lance. In the Paris priest was watching. A woman was touching the feet of all the statues and Mother Mary, Jojappa, and all the things she touches and kisses. Finally she comes to the Saint Michael and touches his feet and kisses. Again she touches the Lucifer feet and kisses. The Paris priest asked, why you are doing like this? You're touching the feet of Michael as well as the Lucifer, the devil. She said, Paris priest, I'm not sure that whether I'll go to heaven or not. If I go, Saint Michael will take care of me. In case by chance if I go to hell, the Lucifer should show concern about me. No, that's why I'm bowing both. దేవాలయంకి వచ్చిన ఒక స్త్రీ మిఖేల్ దూత పాతముని తాకి ముద్దు పెడుతుంది. మిఖేల్ దూత కింద తొక్కివేయబడిన సైతాను పాదముని కూడా ముద్దు పెడుతుంది మాట. విచారణకుడు అడిగాడు, ఎందుకమ్మా రెండుటిని అట్లా ముద్దు చేస్తున్నావు? ఆమె అన్నది, నేను పరలోకం పోతాను నిశ్చయం లేదు. పరలోకం పోయినా మిఖేల్ దూత చూసుకుంటారు. ఒకవేళ పొరపాటుకి నేను నరకానికి పోయినా లూసిఫర్ నాకు దయ చూపించాలి కదా, అందుకే రెండు మంట. ఇట్లనే మన జీవితం పరిశుద్ధంగా ఉండకుండా పోయినదికి కారణం నేను రెండూ చేస్తాను. ఒకే ఊట నుండి మంచినీళ్ళు రాదు, చెడు నీళ్ళు అక్కడి నుంచే రాదు. ఐదర్ వన్ ఆఫ్ ఇట్, గుడ్ వాటర్ ఆర్ డర్టీ వాటర్, బోత్ కెనాట్ కమ్ ఇన్ ద సేమ్ స్ప్రింగ్. ఈరోజు పరిశుద్ధంగా ఎట్లా జీవించాలన్నది మొదటి పాయింట్ ఏమనగా, యు హేట్ ఈవిల్ అండ్ లవ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. Can you keep both your hands on your chest and ask God, the first step to become holy is to hate evil and to love God. ఈ కార్యం చేయటకు మన శక్తి సరిపోదు. మీకు బరబాస్ కావాలా యేసు కావాలని అడిగినప్పుడు Pilate asked, whom you choose, whom you want. Barabbas asked the Christ. The people chose Barabbas. We are in the dangerous situation. The situation makes us to ask evil rather than God. The present world teaches to choose the evil rather God. బరబాస్ కావాలా యేసు కావాలన్నప్పుడు వాళ్ళు బరబాసే కావాలని ఎన్నుకున్నాడు. ఒకవేళ వాతావరణం, ఈ ప్రపంచం, ఈ లోకం, జీవిస్తున్న మనం దేవుడికి బదులుగా సైతాన్ని ఎన్నుకొని జీవించుటకు సిద్ధమయ్యడం ఏమో. దేవునికి బదులుగా సైతానికి సంబంధించిన కార్యంలో మనం సంతోషం పొందుకుంటున్నాము ఏమో. దేవుడి కంటే దురాత్మములు మంచిగా కాపాడుతుందని నమ్ముతున్నాము ఏమో. అందుకే విగ్రహ ఆరాధన, అందుకే జంతువుల ఆరాధన, అందుకే హీరోయిన్ వర్షిప్, ఇది అన్నీ జరుగుతుంది. దేవుని సన్నిధిలో జనులు లేదు, సారాయ షాప్లో జనులు గుంపులుగా ఉన్నాడు. దేవుని స్తుతించిన జనులు లేదు. అదే సమయం సినిమా థియేటర్లో 3 గంటలు నిలబడి టికెట్ తీసుకుని సినిమా చూస్తున్నాడు. ఈ కాలమున దేవుడి కంటే మనం ఇంకొక కార్యమును, ఇంకొక వ్యక్తిని ప్రేమించి దేవుని తృణీకరిస్తున్న కాలంలో జీవిస్తున్నాం. అందుకే మనం పరిశుద్ధంగా లేకుండా పోయాం. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా మనం చేయవలసిన విషయం ఈవిల్ని, దుష్ట శక్తిను పారద్రోసి పరిశుద్ధాత్మతో నింపుమయ్యా అని అడగటమే. చూసింగ్ గాడ్ అండ్ గివింగ్ గాడ్ ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్రియారిటీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే
మొదటి పాయింట్ రాసుకున్నారు కదా, హేట్ ఈవిల్, చూస్ గాడ్. ద సెకండ్ పాయింట్, పరిశుద్ధంగా మనం ఉండాలని ఆశపడుతున్నవాడు చెయ్యవలసిన రెండవది కార్యం ఏమనగా మన పాత్రను శుద్ధి చేసుకోవాలి. బైబిల్ గ్రంథం ప్రకారం మనం చదువుతాం. బుక్ ఆఫ్ నంబర్స్, షల్ వి టర్న్ ద పేజ్, సంఖ్యాకాండం, హల్లెలూయా, 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11. Hallelujah, 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 hallelujah. యేషువ వందనం, యేషువ ఆరాధన, యేషువ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. 11వ అధ్యాయం మనం చూస్తాం. యేషువ వందనం, యేషువ ఆరాధన. ఇశ్రాయేల్ ప్రజలు వారికి అద్భుతం కావాలని ఎదురు చూస్తున్నారన్నమాట, అడుగుతున్నాడు. మోసే ప్రవక్తను మాకు అద్భుతం చెయ్యుము, మాకు మాంసం కావాలని అడుగుతున్నారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మోసే ప్రవక్త, ఇంతమంది ప్రజలకు మనం ఎట్లా మాంసం ఇవ్వగలుగుతామని దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం చదవండి. షాల్ వి రీడ్ బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 verse 20. Book of Numbers chapter 11 verse 20. We'll read it. But for a whole month, until it comes out of your nostrils and becomes loathsome to you, because you have rejected the Lord who is among you and have wailed before him. Praise the Lord. 18th verse also shall we read. Book of Numbers chapter 11 verse 18. And say to the people, consecrate yourself for tomorrow. Consecrate yourself for tomorrow. రేపటి దినం అద్భుతం పొందుటకు ఈ రోజు నీ శుద్ధి చేసుకో. నంబర్స్ 11:18. రేపటి దినం నా జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్న వాడు ఈరోజు మనను పరిశుద్ధపరచుకోవాలి, మన పాత్రను శుద్ధి చేసుకోవాలి. ఈ పాపి స్త్రీ యేసయ్య పాదం దగ్గర వచ్చి తన పాత్రమును పగలగొట్టి పరిమళ తైలం అన్నింటి కూడా యేసయ్యకు సమర్పించి, నాకు ఈ పరిమళ తైలం వద్దు, ఈ ఆడంబరమైన జీవితం వద్దు, ఇంతమంది పురుషులు నా జీవితం రావటం వద్దు, నాకు నీవు కావాలి, నీ పరిశుద్ధం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలని ఆమె కోరుకుంటున్నప్పుడు దేవుడు యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? కుమారతే, లెమ్ము, సమాధానంతో ఎల్లుము, నీ పాపం క్షమింపబడినది అన్నాడు. సమాధానం, పాపం మన్నింపబడిన మొదటి నిమిషంలోనే మనకు వస్తుంది. సమాధానం, దేవుని పాదమును మన కన్నిటితో కడిగి నన్ను శుద్ధి చేయమని అడిగిన నిమిషమే మనకు దొరుకుతుంది. Dear children of God, when your vessel is filled with something, you cannot filled with the blessings of God. Book of Numbers chapter 11 verse 18, God says, for tomorrow you consecrate yourself today. My vessel has to be emptied in order to be filled. పరిశుద్ధంగా ఉండాలని నేను ఆశపడుతున్నా, కానీ నాలో ఉన్నది నేను శుద్ధి చేయకుండా ఎట్లా? హల్లెలూయా. The confession comes in the second place. The first thing, hate the devil, choose God. And the second point, consecrate yourself, purify yourself
How can you purify yourself? The Catholic Church, the sacrament of confession, reconciliation is given to us. నీ ఆలోచించి చూడు, ఎన్ని నెల అయింది నీ పాప సంగీతనం చేసి, ఎన్ని సంవత్సరమైంది నీ పాప సంగీతనం చేసి. ఒక్క జంతు చనిపోయి ఆ శరీరం మన ఇంటిలో ఉన్న ఎంత గబ్బు వస్తుందో, మన పాపం మన ఆత్మను ఎంత నశింపచేసి ఉన్నదో, మనం చేసిన పాపం దేవుడికి తెలియపరచకుండా మనలో మనం ఉంచుకుంటున్న పాపం ఎంత దుర్వాసనతో ఉందో. ప్రైజ్ ది లార్డ్. సమాధిని తెరచిన లోపల ఉన్నది పురుగులు, దుర్వాసన. అదే విధముగా పాపాత్ముడి హృదయం సమాధి లాంటి ఉంటుంది. పాపంలో ఉన్నవాడు సమాధిలో జీవిస్తున్న వారిలాగవే ఉన్నారు. కనుక రెండవది కార్యం చేయవలసినది పాప సంగీతానికి వెళ్ళి నీ పాపమన్నీ గురువుల దగ్గర చెప్పి పాపమన్నిపు పొందుకో. మురుకుపడిన నీ పాత్రను శుద్ధి చేసుకొని దానిలో పవిత్రమైన పాలుని పొందుకో. కిరాయికి ఇచ్చినట్లుగా మన శరీరాన్ని ప్రతి ఒక్క అవయమును సైతానికి ఇచ్చే ఉన్నామే, అవి అన్నిటినీ వెళ్ళకొట్టుటకు ఒకే ఒక మార్గం పాప సంగీతనం. పాపంని ఒప్పుకోవటం, పశ్చాత్తాపపడటం, ఇంకా పాపం చెయ్యను అని తీర్మానించి యేసుక్రీస్తు చేతు ద్వారా నీ పాపం క్షమింపబడుతుందని ఆ కుమార్తెకి ఆ రోజు చెప్పినట్లుగా ఈనాడు గురువులు పితాపుత్ర పవిత్రాత్మనామమున నీ చేసిన పాపలని క్షమింపబడుతుంది అని పలుకుతున్నప్పుడు, ఇప్పుడు వరకు నీ చేసిన సకల పాపం ఈ భూమిలో పరలోకములో కూడా మన్నింపబడుతుంది. కనుక నీ పాత్రం శుద్ధి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇది రెండవది కార్యం ఏమనగా ప్యూరిఫై యువర్ సెల్ఫ్ ఫార్ టుమారో. నంబర్ 11:28 బుక్ ఆఫ్ నంబర్స్ 11-18 సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ వన్, హేట్ ఈవిల్ అండ్ చూస్ గాడ్. రెండవది విషయం, నిన్ను నీవు దేవునికి కానుకగా సమర్పించుకో. రేపటి దినం నీలో అద్భుతం జరగబోతుంది. అది ఏంటి అద్భుతం? దేవుడు నీలో వచ్చి నివసింపబోతున్నారు. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద మూమెంట్ వెన్ వి డిపార్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డెవిల్, గాడ్ బిగిన్ టు ఎగ్జిస్ట్ ఇన్ us. మూడవది కార్యం మనం చేయవలసినది, అలో యువర్ సెల్ఫ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. రాసుకోండి. మూడవది పాయింట్ ఏమనగా, అలో యువర్ సెల్ఫ్ టు బీ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించినట్లుగా ఆయన చేతులు నిన్ను అర్పించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొత్తగా ఒక ఊరికి వెళ్తున్నావు. ఒక యువకుడు, ఒక ముసలివాడు, ఒక చిన్న పిల్ల, నీ వయసుకున్నవాడు, వీళ్ళందరూ కూడా నేను దారి చూపిస్తానని రాత్రిలో నిన్ను పిలుస్తున్నారు. నీ ఎవరు నమ్మిపోతావు? కొత్త ఊరు, కొత్త వీధి, ఎవరు నమ్మిపోతావు? హల్లెలూయా. ఇదో నీకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చి, నీకు పరిచయమైన ఒక వ్యక్తి వచ్చి, ఒక నమ్మదగిన వ్యక్తి వచ్చి, హలో నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి, ఇట్లా పోవాలి, నేను నిన్ను నడిపిస్తాను అని ఆయన పిలిచినప్పుడు ఆయనతో పోవాలని మనకు ఆశ కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు cross a village in the night time and you are seeking help from many people, young boy or young woman or old man or a small boy, and many are coming and telling, I will show the way, walk with me, will you move with them? No. At the same time, the familiar person whom you know already, he comes and greetings you and telling, I will take care of you, follow me, you will have the courage to follow. Hallelujah. Isaiah chapter 30 verse 21 shall we read.
book of prophet Isaiah, chapter 30, verse 21. And when you turn to the right or when you turn to the left, your ears shall hear a word behind you saying, this is the way, walk in it. Hallelujah. Hallelujah. నీ ఎడమ వైపు తిరిగినా కుడివైపు తిరిగినా దీనిలో నడువుమని ఒక స్వరం నీకు వినిపిస్తుంది. ఆ స్వరమును పాటించు. ఈ మూడవది కార్యం నీ చెయ్యవలసినది దేవుని ఆత్మ నిన్ను నడిపించుటకు అనుమతించటం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం పలుకుతుంది, దేవుని ఆత్మ నాపైన ఉన్నది. దేవుని ఆత్మ నాపైన ఉన్నది, ఆయన నన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఒకరి జీవితం ఏ ఆత్మతో నింపబడుతుందో ఆ ఆత్మ వలన నడిపింపబడును. కనుక నేను ఆ ఆత్మ ఈ ఆత్మతో నింపబడేట్టుకు బదులుగా యేసుని ఆత్మతో నేను నింపబడతాను. యేసే నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. హల్లెలూయా. నాలో యేసు ఉన్నప్పుడు ఆయన నన్ను నడిపిస్తాడు. సాధారణంగా మన జీవితం ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే, నన్ను నా భార్య నడిపిస్తుంది, లేదంటే నన్ను నా భర్త నడిపిస్తున్నాడు, లేదంటే నన్ను నా పైకి ఉన్న అధికారి నడిపిస్తున్నాడు. గాడ్ ఈస్ నాట్ లీడింగ్ మీ. స్లోలీ నౌ హౌ వి బికమ్, సంబడి ఈస్ గైడింగ్ మీ. మై ఫ్రీడమ్ ఈస్ controlled by somebody, either my wife or husband, either my parents are controlling me, not the Holy Spirit. దేవుడు నన్ను నడిపించలేదు. హల్లెలూయా. ఒకనాడు యేసు ప్రభు సిలువ మరణాన్ని కూర్చి పలుకుతుండగా పేతురు గారు వచ్చి ఈ సిలువ మరణం నీకు వద్దు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? గెట్ బిహైండ్ మీ సేటన్, నాకు వెనకేళ్ళు సైతాన్, చి ఓ సైతాన్, నీ ఆలోచన దేవుని ఆలోచన అని కాదు అన్నాడు. వెన్ పీటర్ సజెస్టెడ్ జీసస్ దిస్ కైండ్ ఆఫ్ డెత్ షుడ్ నాట్ హ్యాపన్ టు యూ, దో ద వర్డ్స్ ఆర్ సో నైస్, ఇమీడియట్లీ జీసస్ rebuked, you Satan, go behind of me, your thoughts are not my thoughts, not the thought of God. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మనం నడిపిస్తున్న తల్లిదండ్రులుగా ఉండినా కూడా దేవుడు వారి ద్వారా మాట్లాడతారని చూడాలి. ఈవెన్ యువర్ హయ్యర్ అథారిటీ is saying something to do which is evil, you cannot involve in that. Even somebody voluntarily coming and giving themselves to you, offering themselves to you for your pleasure, you cannot take it off, because it is not lawful. కనుక మూడవ విషయం, పరిశుద్ధ ఆత్మ మనం నింపినట్లుగా ఆయన స్వరం మనలో వినిపించినట్లుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది విషయం, టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ as a torch light. Please write it down. Take the word of God as a torch light. ఇది ఎందుకు పలుకుతున్నానంటే, ఒక చిన్న కుమారుడు సాయంత్రం 6 గంటలు అయింది, ఆయన ఇల్లు కొండ మీద ఉంది మాట. ఒక చోట నిలబడి ఏడుస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. వస్తున్న వాళ్ళు అందరూ కూడా ఏడుస్తున్నారే అని చూస్తున్నారు తప్ప ఎవరు జవాబు ఇవ్వలేదు. ఒక పెద్ద మనిషి మాత్రం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్. A elderly man came near to him and asked, "Why are you crying?" He said, "My house is too long on the hill. I have no light to reach my home." Praise the Lord. Hallelujah.
I have no light to reach my home. The elder man gave the torchlight which he was holding and given to the boy, and he was telling, can you take this torch and reach home? I will get this torch tomorrow. The young boy, hallelujah, the young boy took the torch. Again she continuously began to cry. The elder man asked, why are you crying again? He said, this light is not showing my home. This light is not showing my home. The elderly man immediately said, this light is not to show your home. It is to show the next step, light to the next step. చిన్నారి బిడ్డ ఏడుస్తూనే ఉన్నాడు. సాయంత్రం వేళలో ఆయన ఇల్లు కొండ మీద ఉంది. వచ్చిన వాళ్ళు పోతున్న వాళ్ళు ఏమి చెప్పలేదు. ఒక పెద్దవాడు మాత్రం వచ్చి, తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావంటే, నా ఇల్లు కొండ మీద ఉంది, అది నాకు చేరాలంటే చీకటిగా ఉంది అన్నప్పుడు ఆ పెద్ద మనిషి, హల్లెలూయా, ఆ పెద్ద మనిషి ఒక టార్చ్ లైట్ ఇచ్చారన్నమాట. టార్చ్ లైట్ తీసుకున్న తర్వాత కూడా ఆ చిన్న కుమారు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకయ్యా మళ్ళీ ఏడుస్తున్నారంటే, ఈ టార్చ్ లైట్ నా ఇంటిని చూపించలేదు అన్నాడన్నమాట. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఇది ఇంటిని చూపించటం కాదు బాబు, ఈ చిన్న వెలుగు నీ నెక్స్ట్ అడుగు పెట్టేటకు చూపిస్తుంది. దిస్ టార్చ్ లైట్ ఈస్ టు షో ద నెక్స్ట్ స్టెప్. ఒక్కొక్క అడుగుకు మనకు కావలసిన వెలుగు దొరికినా మనం పోవలసిన చోటకు మనం వెళ్ళగలుగుతాం. If we have the light for next step, surely we reach our destiny. Yes or no? Hallelujah. కీర్తన 119, 105వ వచనం. Psalm 119 verse 105. Shall we read? Psalm 119 verse 105. Your word is a lamp to my feet Your word is lamp to my feet and a light to my path. and light to my path. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. దేవా, నీ వాక్కు నా పాదముకు దీపం, నా త్రోవకు వెలుగు. కీర్తన 119:9 చదువుతాం. Psalm 119 verse 9. ఒక యువకుడు, a young man, how can be holy? The question is raised, the answer is given by guarding your word, guarding your word. నీ వాక్కుని ప్రకారం నడవటం వలనే. How can young people keep their way pure? By guarding it according to your life, according to your word. తన జీవితమును ఒకరు పరిశుద్ధంగా ఎలా ఉంచుకోగలుగుతారు? దేవాని వాక్కుని పాటించటం వలన. మీలో ఎంతమందికి బైబిల్ వాక్కుని గురించి తెలుసు? దేవుడు ఇట్లాంటి రాసి పెట్టి ఉన్నారని తెలుసు? దేవుడు ఇట్లాంటి చట్టం బైబిల్లో రాసి పెట్టి ఉన్నాడని తెలుసు? ఇది పాటించాలని తెలుసు? క్యానన్ లా అని ఒక బుక్ ఉంది, చట్ట పుస్తకం, కాన్స్టిట్యూషన్ పుస్తకం ఉన్నది భారతదేశం కొరకు. లోకంలోన అందరికీ కాన్స్టిట్యూషన్ ఈ బైబిల్ గ్రంథం. ఆత్మను పరలోకం చేర్చుటకు ఇది చేయి, ఇది చెయ్యకూడదని దేవుడే స్వయంగా రాయపెట్టిన మాట ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. నీ రాజకీయ నాయకులు, నీ సినిమా హీరోస్, సినిమాలో ఎవరో రాసి పెట్టిన డైలాగ్ని చెప్పి దానిని మంత్రముగా మార్చుకోవటం కాదు జీవితం. బైబిల్ గ్రంథం శాశ్వతమైనది. ఆకాశం మారును, భువి మారును, దేవుని వాక్కు మారదు. చదువుదామా? గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 5 verse 18. గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. For truly I tell you, until heaven and earth pass away, not one letter, not one stroke of a letter will pass from the law until all is accomplished. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట, ఒక చుక్క ఏమీ కూడా మారదు.
దేవుడు దేని కొరకు అది రాసి పెట్టారో అది జరుగుతున్న వరకు. ఇట్ ఈస్ లైఫ్ గివింగ్ వర్డ్. మన సత్యమార్గం నడిపించుటకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. వీటిని పాటిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఎట్లా ఉండగలుగుతాం మనకి తెలుసు. హల్లెలూయా. దానియేలు పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 13 వర్స్ 1. దానియేలు పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, చూడండి. సూసన్న నీ ఒక కుమార్తెని ఇద్దరు పెద్ద మనుషులు, ఊరికి పెద్దవాడు, కామాంతుడు. ఈ స్త్రీ స్నానం చేయుటకు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు చూసి ఎప్పుడైనా ఒకరోజు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ స్త్రీ వారి పాపం వారితో చేయుటకు ఒప్పుకోలేదు. నిన్ను చంపేస్తాం, నిన్ను అవమానపరుస్తాం, ఇంకొక వ్యక్తితో ఉన్నావు అని పలికి నిరూపించి నిన్ను రాయితో కొట్టి చంపేస్తున్నా కూడా ఆమె ఒప్పుకోలేదు. ఎందుకనగా 13వ అధ్యాయం 3వ వచనం పలుకుతుంది, హెర్ పేరెంట్స్ వేర్ రైచియస్ and had trained their daughter according to the law of Moses. దేవుడు మోసే ద్వారా ప్రజలకు చట్టం ఇచ్చాడు. ఈ చట్టంని పాటించమన్నాడు. దేవుని ఆశీర్వాదం నీలో ఉండాలంటే ఈ చట్టంని పాటించమని చెప్పిన ఆ చట్ట ప్రకారం ఆ తల్లిదండ్రులు భక్తి కలిగిన వాడు సూసన్ని పెంచాడు మాట. సూసన్న మరణించినా కూడా పర్వాలేదు, నేను పాపం చేయను అంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఒక పరిశుద్ధాత్మ ఒక దీపం అంటది. పరిశుద్ధాత్మతో మనం నింపుకుంటున్నాం. అది దీపం అంటది. ఈ దీపం గాలికి ఆగిపోకుండా, తుఫానుకు ఆగిపోకుండా నేను భద్రంగా కాపాడాలంటే దేవుని వాక్కు నాకు అవసరం. హల్లెలూయా. దేవుని వాక్కు గడ్గమంటది, దానితో నింపుకోవాలి. కనుక 4 విషయం నేను బోధించున్నాను. మొదటిగా, దుష్ట ఆత్మను వదిలి దేవుని అంగీకరించండి. రెండవది, రేపటి దినం అద్భుతం జరగాలంటే ఈరోజే మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. మూడవదిగా, పరిశుద్ధ ఆత్మ వలన నడిపింపబడేట్టుకు మిమ్మల్ని అర్పించండి. నాలుగవది, దేవుని వాక్కుని దీపముగా, వెలుగుగా, నీ జీవానికి ఆధారముగా నీ తీసుకో. 5వ విషయం రాసి పెట్టుకోండి. Mark yourself by the Holy Spirit. Don't allow the Lucifer to mark you. దేవుడు నిన్ను ముద్రించినట్లు నిన్ను అనుమతించు. సైతాను నిన్ను ముద్రించకుండా కాపాడు. నేను దెయ్యముని వెళ్ళకొట్టినా, దేవుని అర్పించున్నా, నన్ను శుద్ధి చేసుకున్నాను, పరిశుద్ధ ఆత్మతో నింపుకున్నాను, దేవుని వాక్కుని చదువుతున్నాను. కానీ నేను దేవునికి సొంతమైన వాడు, ఐ బిలాంగ్ టు గాడ్. ఇది నీకు లేదంటే, ఈ తలంపు నీకు లేదంటే, నేను దేవుడికి సొంతమైన వ్యక్తి, నాలో ఉన్నది దేవునికి సొంతమైనది, నా ప్రాణం దేవునిది, నా జీవం దేవునిది, నేను జీవిస్తున్నది దేవునికి అని నీలో ఈ ముద్ర పరిశుద్ధ ఆత్మలని ముద్రింపబడి నీ జీవించాలి. అనగా 24/7 you should be on fire. The fire is nothing but I am for God. నేను ఉన్నదే దేవుని కొరకు. I am for God. I am living for God. Nothing else. నాకు పెళ్ళి అవ్వచ్చు, ఆఫీస్లో పని చేసవచ్చు, రైతులుగా పని చేయవచ్చు, స్టూడెంట్గా ఉండవచ్చు, టీచర్గా ఉండవచ్చు, నీ ఎవరైనా ఉండవచ్చు. కానీ నేను దేవునికి సొంతమైన వ్యక్తి అని నేను తలంచలేదంటే, హల్లెలూయా, నేను దేవుడికి సొంతమైన వ్యక్తి, ఆయన కొరకు మాత్రమే జీవిస్తానని నేను తలంచలేదంటే నేను జీవించలేను, పరిశుద్ధంగా ఉండలేదు. దీనికి ఇంగ్లీష్లో డిటర్మినేషన్ అంటారు. హల్లెలూయా. 5th point, you write it down. Allow yourself to be marked by the Holy Spirit. Allow yourself be marked by the Holy Spirit. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నన్ను ముద్రిస్తాడు. డిటర్మినేషన్, తీర్మానం. గెత్సెమనీలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు మీరు చదవచ్చు. గెత్సెమనీలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయనకి ఎన్ని శోధనలు వచ్చాయి తెలుసా?
ఈ శిలువ మరణం వద్దు, ఈ పాత్రం వద్దు, నన్ను వదలము అని చెప్పిన పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు కూడా తన చిత్తమును బలమును సేకరించి, దేవా నీ చిత్తం జరిపించుటకే నేను ఇక్కడ ఉన్నాను, నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తం జరుగునుగాక అన్నాడు. డిటర్మినేషన్, ద స్ట్రాంగ్ విల్ పవర్, గట్టి అయిన మనస్సు, స్థిరమైన మనస్సు, దేవుని కొరకే అని నేను అని పలుకుతున్న ఒక పట్టుదల, ఒక మంట. షాద్రాక్, మేషాక్, అబేద్నెగో, దానియేలు పుస్తకం మనం చూస్తున్నాం. వారిని నిప్పులో పడేయబోతున్నాడు. కొన్ని నిమిషంలోనే వాళ్ళ శరీరం కాల్చివేయబడబోతుంది. వారు చెప్పిన మాట ఏంటి తెలుసా? మేము నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడట్టుకు వస్తాడు, ఆయన రాకుండా పోయినను ఆయన మాత్రమే సేవిస్తాము, ఆయన మాత్రమే మేము నమ్ముతాము, విశ్వసిస్తామని వారు ముద్రించుకున్నాడు. నేను దేవుని కొరకాడి. హల్లెలూయా, హల్లెలూయా. దీనివనినా నీ దేవుని కొరకు రోషం కలిగి ఉనినా ఈ దేవుడు రోషం కలిగి నీ కొరకు నిలబడతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుడే ముఖ్యమని అన్నావా? దేవుడు నీ ప్రాణంని కాపాడుటకు తన ప్రాణంని ఇస్తాడు. నిన్ను పైకి లేపటకు ఆయన తను తగ్గించుకొని భూమికి వచ్చాడు. ఫిలిప్పీ 2:5 ప్రకారం ఎవరెవరు దేవుడు కొరకు నిలబడతారో వారి ద్వారా తన మహిమను చూపించుటకు పౌలు గారు అంటున్నాడు, స్వామి నిన్ను తెలుసుకొని నీ మహిమను పొందుటకు ముందు నేను అనుభవించిన వేదనాన్ని కూడా చెత్త, నా బుద్ధి, నా తెలివితేట, నేను పొందిన దెబ్బ, ఇవి అన్నీ కూడా చెత్త, నిన్ను తెలుసుకున్నాను ప్రభు. శిష్యులందరిని పిలిపించి ఇంకొక రోజు యేసయ్య పేరిట మీరు ప్రసంగం చెప్పకూడదు, ప్రాణమును తీసివేస్తాం, శరచాల్లో ఉంచుతామంటున్నాడు. శిష్యులు ఏమన్నాడు తెలుసా? మీకు భయపడాలా, దేవునికి భయపడాలా? హల్లెలూయా. మీకు భయపడాలా, దేవునికి భయపడాలా అని వారు చెప్పిన ఆ రోజు మొదలుకొని ఇంకా అధికంగా ప్రసంగించాడు. కేవలం నీ నా శరీరం మాత్రమే చంపేయగలుగుతావు, కానీ నా దేవుడు ఈ శరీరమును, నా ఆత్మను మళ్ళీ జీవింపచేయుటకు శక్తిమంతుడుగా ఉన్నాడని, మరణాని కొరకు, విరోధుల కొరకు భయపడకుండా దేవుని కొరకు నేను అని పలికిన రోషం మనకు కావలసిన 5వది. హల్లెలూయా, యేసువ వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 5 కార్యం మాత్రం ఈరోజు చూస్తాం. 6, 7, 8, 9, 10 విషయం రేపటి దినం ఆరాధనలో మనం ధ్యానించుకుందాం. మొదటి 5 విషయాలు, సైతాను మీద నీకు ఒక రకమైన ద్వేషం కలగాలి, ఆయన త్రోసివేసి యేసుని పట్టుకోవాలి. రేపటి దినం అద్భుతం జరుగుటకు, రేపటి దినం పరిశుద్ధంగా ఉండాలని కాదు, ఈరోజు నేను నన్ను పరిశుద్ధపరచుకొని పాప సంగీతం ద్వారా రేపటి దినం దేవుని అద్భుతంని చూడవచ్చు. 3వదిగా పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుకొని నువ్వు నడిపించుమయ్యా అని ఆయన చేతులు మనల్ని అర్పించటం. 4వదిగా దేవుని వాక్కు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని వాక్కుని దీపముగా, వెలుగుగా నా జీవితంలో తీసుకొని నేను చేస్తున్న ప్రతి ఒక్క కార్యం బైబిల్లో చెప్పబడి ఉన్నదా, బైబిల్ ప్రకారం అది చర్య అని మనం తెలుసుకోవటం, దాని ప్రకారం నడవటం. 5వది కార్యం మనం చెయ్యవలసినది దేవుని కొరకు నేను అని ఒక డిటర్మినేషన్తో, పట్టుదలతో దేవుని కొరకు జీవించటం. ఈ 5 కార్యం గురించి ఈరోజు ధ్యానించాం. రేపటి దినం మిగిలిన 5 కార్యం గురించి ధ్యానిస్తాం. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రేమించేదన్నేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదన్నేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా
ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణం ఉన్నంత వరకు నా మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా మట్టిలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదనేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణం ఉన్నంత వరకు నా మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. పరిశుద్ధం లేకుండా ఎవరూ దేవుని దర్శించలేదు. మన దేవుడు పరిశుద్ధుడు. 1 పేతురు 1:17 గాడ్ ఈజ్ హోలీ, యు ఆల్సో బీ హోలీ. దేవుడు మనం పరిశుద్ధంగా జీవించుటకు పిలిచి ఉన్నాడు. ఈ పరిశుద్ధం అనే ఒక విషయం మన జీవితంలో మాడిపోతుంది, సమాధి చేయబడుతుంది. కానీ ఈ ఆరాధనలో పాల్గొన్నవాడు పరిశుద్ధ వరమును దేవుడి దగ్గర అడుగుతాం. ఆయన మనకు వసగాలని ప్రార్థన చేసుకుందాం. ఈ 5 కార్యమును పాటించుటకు దేవుడు శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన అన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతు. మమ్మ శోధనయందు ప్రవేశింపడినివ్వక కీడు నుండి మమ్మ రక్షించుము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనను మన అందరి కొరకు సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నవాడు నీలం రవికుమార్, రమేష్ సోని, మంగా గౌడ్, ప్రియాంక రెడ్డి అంబటి. ఈ కుటుంబ సభ్యులు వారి కుటుంబం ఆశీర్వదింపబడాలని, దేవుని దీవెనలు అందరికీ అందింపబడాలని ఈ ఆరాధన సమర్పించుకున్నాడు. వారు దేవుడు చల్లగా దీవించమని ప్రార్థన చేసి ఉన్నాం. మీరు కూడా దివ్య బలి పూజను కానీ ఆరాధన కానీ సమర్పించుకోవాలంటే మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా విన్నపాలను తెలియపరచుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్.